Hello all. So 1 month worst experience with Airtel. సో జియో నుండి ఎయిర్టెల్కి అనవసరంగా పోర్ట్ అయ్యానని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతున్నాను. అసలు ఎందుకు ఏంటి, అసలు ఎయిర్టెల్లో ఉన్న మిస్లీడింగ్ స్కామ్స్ ఏంటి, హిడెన్ స్కామ్స్ ఏంటి అన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు తెలుసుకోండి. ఈ వీడియో ఎవరైతే ఎయిర్టెల్తో సఫర్ అవుతున్నారో, నెట్వర్క్ ఇష్యూస్, 5G అన్లిమిటెడ్ ఇష్యూస్, అలాగే మెయిన్గా 349 ప్లాన్ ఒక మెయిన్ స్కామ్ చెప్తాను. అదంతా ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక స్మాల్ సబ్స్క్రైబ్ అండ్ ఒక స్మాల్ లైక్ చేయండి. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎయిర్టెల్తో సఫర్ అవుతున్నారో, ఎయిర్టెల్లో పోర్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికి కానీ ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో నా ఒక ఎయిర్టెల్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది సెప్టెంబర్ 25th. ఆ రోజు పెద్ద మిస్టేకే చేశాను అనుకుంటా. జియో నుండి అనవసరంగా ఎయిర్టెల్కి పోర్ట్ అయ్యాను. పోర్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారు. సో మీ అందరికి కానీ ఎయిర్టెల్ సిమ్ తీసుకుంటున్నప్పుడు లేదా ఎయిర్టెల్కి పోర్ట్ అయ్యేటప్పుడు 349 ప్లాన్ వేసుకోండి, 5G అన్లిమిటెడ్ వస్తుంది, డైలీ 2 GB డేటా అని చెప్పి ఎయిర్టెల్ ఏజెంట్స్ మీకు చెప్తున్నారు కదా. సో అలాగే నాకు చెప్పారు. నేను కూడా నాకు 5G అన్లిమిటెడ్ కావాలని చెప్పి 349 ప్లాన్ అనేది వేసుకొని జియో టు ఎయిర్టెల్ పోర్ట్ అయ్యాను అనమాట. అదే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఆ రోజు. సో అలా పోర్ట్ అయిన తర్వాత ఒక 3 డేస్కి నా సిమ్ అనేది యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన ఒక 6 అవర్స్ దాకా నాకు ఏ ప్లాన్ అనేది దాని లోపల యాక్టివేట్ అవ్వలేదు, అంటే యూసేజ్ ప్లాన్. నేను మళ్ళీ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు తర్వాత యాక్టివ్ అయింది ఆటోమేటిక్గా. యాక్టివేట్ అయింది సరే, 5G అన్లిమిటెడ్ అన్నారు కదా. ఇక్కడ అన్లిమిటెడ్ అంటే ఏంటి గైస్? అన్లిమిటెడ్గా మీకు ప్రొవైడ్ చేయడమే కదా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనకు చూపించడానికి ప్రతి ప్లాన్లోనూ 349, 448 ప్లాను, 2.5 GBకి ఇలా అన్లిమిటెడ్ అంటున్నారు కదా. కానీ అక్కడ అన్లిమిటెడ్ అనేది చాలా పెద్ద ఫేక్ అండ్ స్కామ్ అండ్ మిస్లీడింగ్ గైస్. ఎందుకంటే మీరు ఫెయిర్ యూజ్ పాలసీ అని చెప్పి ఒకటి ఉంది, FUP అని. అది ఏంటంటే 5G అన్లిమిటెడ్కి 300 GB వరకే వాళ్ళు ఇస్తారు 1 మంత్కి. ఆ 1 మంత్లో నువ్వు ఒక్క డేలోనే 300 GB యూజ్ చేస్తావు అనుకో, వాళ్ళు ఇంకా నీకు 5G డేటా అనేది అస్సలు ఇవ్వరు. ఇది వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎక్కడో కనిపించకుండా టర్మ్స్ అండ్ కండిషన్స్లో లేదా మనమే సర్చ్ చేసుకొని చూపించుకోవాలని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు మీకు ఆన్సర్ అనేది ఇవ్వరు. ఎందుకంటే అది వాళ్ళ యొక్క హిడెన్ పాలసీ. ఈ హిడెన్ పాలసీలో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ అది 5G అన్లిమిటెడ్ కాదు, అది లిమిటెడ్ డేటానే. దట్ టు 300 GB పర్ మంత్. దట్ టు FUP ఫెయిర్ యూస్ పాలసీ ప్రకారం ఉంటుంది. ఆ 300 GB మీరు అది మీ ఇష్ట ప్రకారంగా వాడలేరు, దానికి మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి. అవే 5G టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఒక పాయింట్. అది ఏంటంటే అది టూ టైప్స్లో డివైడ్ చేశారు. ఒకటి పర్సనల్ యూస్ ప్రకారంగా, ఇంకొకటి నాన్ కమర్షియల్ యూజ్. పర్సనల్ యూజ్ అంటే అది మీకు తెలిసిందే, మన మొబైల్లో మనం చూసే యూట్యూబ్ కావచ్చు, మనం బ్రౌజ్ చేసే ఏ వెబ్సైట్స్ అయినా ఏవైనా కావచ్చు, అవి మన పర్సనల్ లెక్కలో వస్తుంది. ఆ ప్రకారమే మీరు మీకు ఇచ్చిన 5G అన్లిమిటెడ్లో కనిపించని 300 GB మీరు వాడుకోవచ్చు. మీరు హాట్స్పాట్ ఆన్ చేసుకొని నేను వేరే డివైస్కి నా ఇంటర్నెట్ ఇస్తాను అంటే అదంతా నాన్ కమర్షియల్ యూజ్ ప్రకారంలోకి వెళ్ళిపోతుంది అంట. సో దాంట్లో మీరు అంటే హయ్యర్ జీబీ కన్నా ఎక్కువ ఇస్తే ఎయిర్టెల్కి ఆటోమేటిక్గా అలర్ట్స్ అనేటివి వెళ్ళిపోతాయి త్రూ డైరెక్ట్లీ సైట్స్కి, అంటే వాళ్ళ సర్వర్ సిస్టమ్స్కి వెళ్ళిపోతాయి అనమాట. అప్పుడు మీకు వాళ్ళు డైరెక్ట్గా మీ యొక్క ఇంటర్నెట్ సర్వీసెస్ అనేటివి బ్లాక్ చేసే అవకాశాలు 100% ఉన్నాయి. ఎందుకంటే నేను చేసింది ఇప్పుడు అదే. నాకు తెలియదు ఎయిర్టెల్లో ఇలా ఉంటుందని చెప్పి. జియోలో ఇలా ఏమీ ఉండదు. జియో ట్రూలీ అన్లిమిటెడ్ 5G మీన్స్ ఇట్ ఈస్ 100% మీరు ఎంతన్నా వాడుకోవచ్చు పర్ మంత్కి. సో ఈ డిఫరెన్సెస్ మీకు తెలియాలంటే మీరు మీ మొబైల్లో ఉన్న నెట్ పర్ మంత్ నెట్ యూసేజ్ అని చెప్పి ఉంటుంది కదా, దాంట్లో మీరే చెక్ చేసుకోవచ్చు. జియో వాడేవాళ్ళు హయ్యర్గా ఎవరైతే ఇంటర్నెట్ యూస్ చేస్తారో మీరు చెక్ చేసుకోండి మీ మొబైల్లో. మీ డేటా అనేది ఆల్మోస్ట్ 200 GB పైకే వెళ్ళిపోయి ఉంటుంది. అదే ఎయిర్టెల్ వాళ్ళు చూసుకోండి, 300 GB పైకి లేకపోవచ్చు. మేబీ వెళ్ళున్నా కానీ మీరు అది మీ పర్సనల్ యూస్లో లేకపోతే అది వేరే టైప్లో ఉండొచ్చు. బట్ యాజ్ పర్ ద కండిషన్స్ మాత్రం వాళ్ళు చెప్పకుండా చెప్పిన పాయింట్స్ ఏంటంటే 5Gలో మీరు 300 GB మాత్రమే వాడచ్చు. దట్టు అది మీకు లిమిటెడ్గానే వస్తూ ఉంటుంది. అంటే మీరు హై స్పీడ్ ఇంటర్నెట్ ఒక రోజులో నేను 50 GB వాడేసాను అన్నా కానీ బ్లాక్ చేసేస్తారు. ఎందుకంటే నాకు బ్లాక్ చేసేసారు ఒక రోజు.
సో అలానే మీరు దాన్ని లిమిటెడ్గా వాడుకుంటూ 1 మంత్ అంతా వాడుకోవచ్చు. లేదా మీరు 1 డేలోనే మీరు ఒక 100 GB వాడేశారనుకోండి, అది వాళ్ళకి డైరెక్ట్లీ నాన్ కమర్షియల్ లెక్కలోకి వెళ్ళి పర్మనెంట్గా బ్లాక్ చేసేస్తారు. ఈ ఎక్కడ రూల్స్ ఏంటో ఎయిర్టెల్కి నాకైతే తెలియట్లేదు. పే చేసేది మాత్రం 5G అన్లిమిటెడ్కి, దానికి మళ్ళీ మనకు తెలియకుండా ఇన్ని రూల్స్ అంట. ఇదైతే ఇంకా ఎయిర్టెల్కే తెలియాల్సింది. సో ఇదే విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం మీద నేను 1 వీక్ నుండి ఎయిర్టెల్ వాళ్ళకి మెయిల్స్ నుండి కాంటాక్ట్ అయ్యాను, ట్విట్టర్ నుండి కాంటాక్ట్ అయ్యాను, అలాగే ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళాను, ప్లస్ ఎయిర్టెల్ కస్టమర్ కేర్తోనూ మాట్లాడాను. సో ఈ పాయింట్స్ అన్నీ నేను టోటల్ 4 పాయింట్స్ చేశాను. ఎయిర్టెల్కి మెయిల్ చేశాను అనమాట, కస్టమర్ కేర్తో మాట్లాడాను, ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళాను, అలాగే ట్విట్టర్లో ట్వీట్స్ మీద ట్వీట్స్ వేశాను. అయినా నో యూజ్, వాళ్ళు పట్టించుకోవట్లేదు. పట్టించుకున్నా కానీ జస్ట్ మీరు ఒక 4 hours వెయిట్ చేయండి, మీ డేటా అనేది రీస్టోర్ అవుద్ది, లేదా ఒక 24 hours వెయిట్ చేయండి, మళ్ళీ మీ డేటా అనేది అగైన్ మీకు సర్వీసెస్ అనేది ప్రాపర్గా వస్తాయి అంటారు. బట్ ఇవేవి రావన్నమాట. సో ఈ 4 పాయింట్స్లో నేను ఈ 4 ఎలా చేశాను అనేది కానీ ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్, ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి ఇమీడియట్గా నా 5G సర్వీసెస్ ఆగిపోయినప్పుడు ఫోన్ చేశాను అనమాట. ఫోన్ చేసి ఇలా నాకు సర్వీసెస్ రావట్లేదు, ప్రీవియస్గానే మీరు ఒక రోజంతా నా 5G సర్వీసెస్ అనేటివి బ్లాక్ చేశారు, అయినా ఇప్పుడేంటి మళ్ళీ సడన్గా ఆగిపోయిందంటే మీరు హయ్యర్గా డేటా యూజ్ చేశారు సార్, ఒక 4 hours వెయిట్ చేయండి మళ్ళీ వస్తుంది అన్నారు. 4 hours వెయిట్ చేశాను, రాలేదు. 24 hours వెయిట్ చేశాను, రాలేదు. మళ్ళీ కాల్ చేసి అడిగితే మీకు 5G అనేది యాక్టివ్గా ఉంది, బట్ ఇంటర్నెట్ ఎందుకు రావట్లేదో మాకు తెలియదు, మీరు 5G ఏరియాలోనే ఉన్నారా, మీ మొబైల్లో 5G చూపిస్తుందా, మీ మొబైల్ అప్డేట్లో ఉందా అని చెప్పి ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. అన్నీ ఉన్నాయన్నా కానీ వాళ్ళు చేసే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రం సేమ్. వీ విల్ వర్క్ విత్ ఇన్ 4 hours ఆర్ ఎల్స్ 24 hours. మీకు మా టీం నుండి కాల్ వస్తుంది అంటారు, రాదు. మెసేజ్ వస్తుంది అంటారు, రాదు. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లో ఆర్డర్స్ అండ్ రిక్వెస్ట్లో మీ రిక్వెస్ట్ నెంబర్ చూపిస్తుంది అంటారు, కనిపించదు. ఇవేవి చూపించవు అనమాట. ఇలా నేను ఫ్రస్ట్రేట్ అయిపోయి తర్వాత ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళే ముందు ఒకసారి మెయిల్ చేద్దాం అనుకున్నాను. సరే కానీ ఒకసారి స్టోర్కి వెళ్దాము అనుకున్నాను. సరే మాకు నియర్ బై ఉన్న ఇక్కడ స్టోర్కి వెళ్ళి అడిగితే వాళ్ళు నన్ను 3 రోజులు తిప్పించుకున్నారు. ఫస్ట్ డే వెళ్ళాను, ఇలా క్వశ్చన్ చేస్తే వాళ్ళు పట్టించుకోలేదు. 20 days అయింది గైస్ నేను కొత్త సిమ్ కొని, మళ్ళీ న్యూ రీప్లేస్మెంట్ కావాలని చేపించారు. అది పక్కన పెట్టండి, అసలు పోయి 5G గురించి అడిగితే 5G వస్తే మీ లక్కు, లేదంటే మీ బ్యాడ్ లక్, అసలు ఎవరికి రావట్లేదు నాకే రావట్లేదు అని చెప్పి అక్కడున్న టీమ్ ఏజెంట్ మెంబర్సే చెప్తున్నారు. అదేం డైరెక్ట్లీ ఆన్సర్స్ కస్టమర్స్కి అసలు చెప్పడం, ఇలాంటి లీడింగ్ టెలికాం నెట్వర్క్ ఇలాంటి ఆన్సర్స్ చెప్పడం అనేది నాకు చాలా చాలా ఆశ్చర్యంగానే అనిపించింది. సరే వాళ్ళు ఇంకా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగితే తర్వాత రీప్లేస్ చేసి చూడండి, అప్పుడు మేము నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం, లేదంటే మేము తీసుకోమంట అంటే ఫోర్స్ఫుల్గా వాళ్ళు మనల్ని ప్రీపెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్కి చేంజ్ చేస్తూ, లేదా వచ్చిన ప్రతి ఒక్కరి చేత నెట్వర్క్ రావట్లేదంటే మీరు కొత్త సిమ్ తీసుకోండి వచ్చేస్తుంది అని అన్నాం. అంటే కొత్త సిమ్ తీసుకోవచ్చు, ఎవరైతే 4G సిమ్స్ ఒక 3 years లేదా 2 years నుండి వాడుతున్నారో అలాంటి వాళ్ళు సిమ్ రీప్లేస్మెంట్ చేసుకున్న ఒక అర్థం ఉంది. కానీ ఎవరైతే ఒక 20 days ఒక విత్ ఇన్ 30 days లోపల ఎయిర్టెల్ కొత్త సిమ్ తీసుకున్న వాళ్ళని కానీ వీళ్ళు ఫోర్స్ఫుల్గా మళ్ళీ న్యూ రీప్లేస్మెంట్ సిమ్ తీసుకోమని చెప్పి చెప్పడం, అలా చేస్తేనే మేము కంప్లైంట్ అనేది తీసుకుంటాం అనేది చాలా అంటే చాలా మిస్లీడ్ చేస్తున్నారు. ఇది ఒక స్కామ్ లాంటిది. వాళ్ళకి ఒక టార్గెట్ ఉన్నట్లుంది, డైలీ ఇన్ని సిమ్స్ అమ్ముడుపోవాలి అని చెప్పి. దానికోసం అని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర కొత్త సిమ్ తీసుకోవడం, లేదంటే ప్రీపెయిడ్ కస్టమర్స్ అని పోస్ట్ పెయిడ్కి చేంజ్ చేసేయడం, ఇవన్నీ ఏంటో నాకైతే అర్థం కాలేదు అసలు ఆ స్టోర్లో. ఇంకా డే 1 వెళ్తే నాకు చేత సిమ్ రీప్లేస్మెంట్ చేయించారు. నేను చేయించింది ఫస్ట్ టైం అడిగిన క్వశ్చన్, మీరు ఎంత అమౌంట్ అడిగితే అంత ఇస్తాను కానీ నాకైతే 5G కావాలి అన్నాను. ఓకే సార్ అన్నారు, చేశారు, బట్ 5G రాలేదు, సిమ్ రీప్లేస్మెంట్ అయ్యింది, నాకే ఛార్జెస్ అనేటివి వేస్ట్ అయినాయి. సో దీనికి తోడు ఏంటంటే నాకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మా హౌస్ నుండి ఎయిర్టెల్ స్టోర్కి చాలా అయినాయి. సో ప్లస్ డే 2 వెళ్ళాను అనమాట. 5G అనేది అనేబుల్లో ఉంది, 5G యూస్ చేసేటప్పుడు 4G అనేది అయిపోద్ది ఎయిర్టెల్. అదొక పెద్ద వరస్ట్ థింగ్. మాన్యువల్గా కాకుండా 5Gలో ఉన్నప్పుడే 4G వాడేసి డ్రైన్ చేసేయడం ఏంటో మనకైతే తెలియదు. ఏమని అడిగితే ఇది NSA నెట్వర్క్స్, నాన్ స్టాండర్డ్ అలోన్ నెట్వర్క్స్. అదే మీకు జియో చూస్తే స్టాండ్ అలోన్ నెట్వర్క్స్. జియోలో స్టాండ్ అలోన్ అయితే 5G మాత్రమే యూస్ చేస్తుంది, 4G ఎప్పటికీ యూస్ చేయదు. మీన్ వైల్ మీరు 5G ఎయిర్టెల్లో చూస్తే 5G యూస్ చేస్తాను అని చెప్పద్దే కానీ 4G మొత్తం లాగేస్తుంది. ఇది ఎక్కడ ఆశ్చర్యం రా బాబు, అసలు తెలియట్లేదు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం దీంట్లో. తర్వాత డే 2 వెళ్తే 4G నెట్ అంతా వాడేసిందని చెప్పి కంప్లైంట్ తీసుకోరంట. అదేంటో నెట్ ఉంటేనే కంప్లైంట్ తీసుకోవడం ఏంటో ఇదొక ఆశ్చర్యం. ఇది ఎక్కడ నేను వెళ్ళలేదు అసలు. ఇది ఏం పాయింటో ఏమో కానీ ఇదొక పెద్ద విచిత్రమైన పాయింట్. నెట్ రావట్లేదని చెప్పిపోతే అసలు నెట్ ఉండాలి అంటున్నారు.
డైలీ కోటాలో అన్నా ఉండాలా? సరే సార్ నేను 4G డేటా అనేది నేను డేటా యాడ్ ఆన్ చేస్తాను. మీరు ఈ రోజే వర్క్ ఫినిష్ చేయండి. నా కంప్లెయింట్ తీసుకోండి అంటే, లేదు మీరు అగైన్ రేపు రండి. మీ డేటా అంతా డైలీ డేటా వచ్చాక రండి అప్పుడు తీసుకుందాం అన్నారు. ఇంకా డే 3 వెళ్ళాను. ఇంకా డే 3 వెళ్ళాక తీసుకున్నారు. ఇది తీసుకోవడానికి ముందు ఎన్ని క్వశ్చన్స్ చెప్పారంటే 5G వస్తే మీ అదృష్టం, లేదంటే లేదు. ప్రీపెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్కి వెళ్ళాలా? అందరికి ఇలానే జరుగుతుంది. మాకు ఇలానే జరుగుతుంది. మీకు జరిగితే మాకెందుకు? మాకు జరుగుతుంది అదే కదా, మా కంప్లైంట్ ఇవ్వడానికే కదా ఇంత దూరం వచ్చి ఎయిర్టెల్ స్టోర్కి వస్తున్నాం. కస్టమర్ కేర్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో తెలియకే కదా మేము ఫిజికల్గా వచ్చి ఇలా కంప్లైంట్ ఇస్తున్నాం అంటే, వాళ్ళు అసలు ప్రాపర్ ఆన్సర్ అనేదే లేదు అసలు కస్టమర్స్కి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను వాళ్ళ ముందే చూపించాను. ఇలా ట్విట్టర్లో కంప్లైంట్ చేశాను, అలాగే మెయిల్ చేశాను, కస్టమర్ కేర్తో మాట్లాడాను. ఈ 3 చెప్పాక ఇంకా ఆ తర్వాత ఇంకా ఒక అరగంట సేపు వాళ్ళకి నాకు డిస్కషన్ అయ్యాక ఆ తర్వాత అనేది వాళ్ళు నా దగ్గర నుండి కంప్లైంట్ తీసుకున్నారు. తీసుకున్న కంప్లైంట్ కానీ ఏమన్నా సరిగ్గా తీసుకున్నారో లేదో కానీ నాకైతే తెలీదు. వాళ్ళైతే తీసుకున్నాం అన్నారే కానీ ఇంకా అస్సలు రిజల్యూషన్ అనేదే లేదు, దానికి రీసొల్యూషన్ అనేది అస్సలు లేదు. ఇంకా ఆ తర్వాత మెయిల్ చేసినా కానీ ఇప్పటికీ 2 డేస్ అవుతుంది. ఇప్పటికి రెస్పాన్స్ లేదు ఎయిర్టెల్ టీమ్ సైడ్ నుండి కానీ. అలాగే 2 డేస్ తర్వాత ఫాలో అప్ మెయిల్ కానీ చేశాను, ఇంకా రెస్పాన్స్ లేదు. ఇంకా ఆ తర్వాత కస్టమర్ కేర్ సేమ్ రెస్పాన్స్. సో 4 అవర్స్లో వస్తుంది, 24 అవర్స్లో వస్తుంది. మా తరపున మేము కంప్లైంట్ తీసుకుంటున్నాం, వాళ్ళ తరపున తీసుకోవడం అంతా కరెక్ట్గానే ఉంది. బ్యాక్ అండ్ టీమ్ అనేది అసలు చేస్తుందో లేదో మాకు తెలియట్లేదు. వాళ్ళని కాంటాక్ట్ అయ్యే అవకాశము మాకు లేదు. ఇదేంటో ఏమో ఒక 1 వీక్ నుండి చేస్తున్నా కానీ తెలియట్లేదు. మళ్ళీ ఇప్పుడు రీఛార్జ్ అయిపోయిన తర్వాత 1 డే లోపల అన్ని బ్లాక్ అయిపోతాయంట, కాల్స్ రావడం, మెసేజెస్ రావడం. అది మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు. డబ్బులు కట్టి మరి మా నెట్వర్క్ రావట్లేదు అంటే మాత్రం దానికి ఆన్సర్ లేదు, నో ఆన్సర్. ఇదేంటో అసలు ఎయిర్టెల్కి చాలా అంటే చాలా నెగ్లిజెన్స్గా ఉన్నట్టు ఉంది కస్టమర్స్ పట్ల. ఒక 1 వీక్ నుండి ఉన్న ప్రాబ్లం కానీ ఇప్పటికి కానీ సాల్వ్ చేయలేకపోతున్నారు. ఒక 1 డే అయితే సరే. అసలు వాళ్ళు ప్రామిస్ చేసింది ఏంటంటే 4 అవర్స్ అండ్ 24 అవర్స్ లోపల మీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుద్ది అని చెప్పిన వాళ్ళు ఒక 1 వీక్ నుండి సేమ్ వర్డ్స్ ని రిపీట్ చేస్తుంటే యాజ్ ఎ కస్టమర్ గా నాకెలా ఉంటది? ఆ ఫ్రస్ట్రేషన్ అలానే, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది, అలాగే నా ప్రాబ్లం రిజాల్వ్ కాలేదనే బాధ నాకెలా ఉంటది? ఒక పక్క మనీ పే చేస్తున్నాను, పే చేసిన దానికి రాకుండా వాళ్ళకైతే మాత్రం 1 డే డేటా, ఐ మీన్ మన డేటా ప్యాక్ అనేది, నాట్ డేటా ప్యాక్, మన రీఛార్జ్ అనేది అయిపోయిన తర్వాత 1 డే అనేది వాళ్ళు ఫ్రీగా ఇస్తారంట. అంటే అది కానీ ఇన్కమింగ్ కాల్స్ వచ్చేదానికి, ఆ తర్వాత ఆటోమేటిక్గా కట్ చేస్తారంట. ఇదేంటో కానీ ఇవన్నీ నేను ఎయిర్టెల్లోనే చూస్తున్నాను. అసలు జియో కస్టమర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, లేకపోతే మీరు జియో సిమ్ కానీ వాడుతున్నట్లయితే అసలు మీకు మీ ఎక్స్పీరియన్స్ జియోది కామెంట్ బాక్స్లో చెప్పండి. జియో మనకి ఎప్పుడు కానీ కాల్స్ కట్ చేయదు, 5G అన్లిమిటెడ్ ట్రూగా ఇస్తుంది, 4G సర్వీసెస్ కానీ నీట్గా ఇస్తుంది. ఒక 6 to 8 ఇయర్స్గా నేను జియోలోనే ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నేను ఏ రోజు కానీ జియో మీద కంప్లైంట్ చేసిందే లేదు. అదే ఇప్పుడు కానీ మీరు నా ట్విట్టర్ అకౌంట్లో, మీ ట్విట్టర్ అకౌంట్లో కానీ #ఎయిర్టెల్ అని చెప్పి చూస్తే దాంట్లో తేజ అనే నేమ్తో సో మెనీ కామెంట్స్ ఉంటాయి, ఐ మీన్ ట్వీట్స్ ఉంటాయి. అంటే డే 1 నుండి నేను ట్వీట్ చేస్తున్నాను ప్రాబ్లమ్స్ మీద. కంపేర్ టు జియో, ఎయిర్టెల్ ఇస్ సో వరస్ట్. ఇట్ ఈస్ ఫుల్లీ మై పర్సనల్ ఒపీనియన్. నాకు చాలా పర్సనల్గా అనేది లాస్ అయింది అసలు ఎయిర్టెల్ వల్ల. ఇంటర్నెట్ అనేది లాస్ అయింది. ఆ టయానికి నా వర్క్ లైఫ్ అనేది ఇంబ్యాలెన్స్ అయింది. నేను ఇంటర్నెట్ వల్ల చాలా డిపెండ్గా ఉన్నాను. అసలు నాకు అది లేకపోవడం వల్ల చాలా అంటే చాలా లాస్ అయింది. ఈ లాస్కి అసలు ఎవరు జవాబు చెప్తారు చెప్పండి? ఎయిర్టెల్ సైడ్ నుండి రెస్పాన్స్ లేదు. అసలు నేనే అనవసరంగా ఎయిర్టెల్లోకి వెళ్ళాను. ఎందుకంటే ఇంకా సో మెనీ ఏరియాస్లో 2G నెట్వర్క్ అనేది బాగా లాగుతున్న నెట్వర్క్ ఏదంటే అది ఎయిర్టెల్ మాత్రమే. సిటీస్లో మనం ఆఫీసెస్లో ఉన్నామనుకోండి, అక్కడ మనకు సిగ్నల్స్ అనేటివి సరిగ్గా రావు. అక్కడ మనకు వర్క్ అయ్యేది ఎయిర్టెల్ విఐ మాత్రమే. బిఎస్ఎన్ఎల్ సమ్ మోర్ ఏరియాస్లో ఇంకా అలాగే. జియోలో ఏంటంటే మనకు 4G అండ్ 5G సర్వీసెస్, అవి మనకు సిటీలో కానీ టౌన్లో కానీ సెంటర్లో ఉన్నప్పుడు చాలా మంచి నెట్వర్క్స్ వస్తుంది. అదే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఐటీ కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ మనకు జియో అనేది కొద్దిగా తగ్గుద్ది. మనకు ఆ మొబైల్ నెట్వర్క్స్ అనేది ఆఫీస్ లోపల బిల్డింగ్స్లో సరిగ్గా రాకపోవచ్చు. ఎందుకంటే నాకు అలా రాలేదు నేను వర్క్ చేసే ప్లేస్లో. అక్కడ ఎయిర్టెల్ అనేది 2G నెట్వర్క్ అన్నా నీట్గా లోపల వస్తుంది, ఐ మీన్ వర్కింగ్ ప్లేస్లో. అందుకని నేను ఎయిర్టెల్లోకి చేంజ్ అవ్వడానికి డిసైడ్ అయ్యాను. బట్ ఇలా రిగ్రెట్ అవుతానని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు. ఐ టోటలీ డిస్సాటిస్ఫైడ్ బై ఎయిర్టెల్. అందుకని మీకు నేను ఒక ఆడియో కస్టమర్ కేర్ క్లిప్ కానీ వినిపిస్తాను, అది చూడండి, వాళ్ళు ఎలా ఆన్సర్ చేశారని చూడండి. అదే ఆన్సర్ నాకు ఒక 1 వీక్ నుండి వస్తుంది. బట్ ఇది వరకు నా దగ్గర ఉంది, నేను ఆ రోజు ఆడియో రికార్డ్ చేసుకున్నాను. అందుకని ఇది కానీ యాడ్ ఆన్ చేస్తున్నాను ఈ వీడియోతో పాటు, అది వినండి. ఈ ఆడియో క్లిప్ అనేది మీకు ఐవీఆర్ సిస్టమ్ నుండి ఉంటుంది. అంటే ఎవరైతే ఆ కస్టమర్ కేర్కి కనెక్షన్ అనేది చేసుకోలేకపోతున్నారో,
ఎవరైతే రియల్ పర్సన్‌తో మాట్లాడలేకపోతున్నారో వాళ్ళకి స్టెప్ బై స్టెప్‌గా కూడా ఈ ఆడియో క్లిప్‌లో ఉంది. సో, ఇదంతా గాని మీరు స్కిప్ చేసుకొని మెయిన్ ఆడియో క్లిప్‌లోకి మీరు వెళ్ళొచ్చు. అది తెలియని వాళ్ళు మాత్రం ఫస్ట్ నుండి చూడండి. సో, ఎందుకంటే ఇలా పెట్టానంటే ఇది కస్టమర్ కేర్‌కి కనెక్ట్ అవ్వడం గాని మనకు చాలా బాగా తెలిసుండాలి. అందుకనే అది గాని నేను ఇక్కడ యాడ్ చేసున్నాను. సో, ఈ ఆడియో క్లిప్ అంతా విన్న తర్వాత ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే మేము మిమ్మల్ని IVR సిస్టమ్‌కు కనెక్ట్ చేస్తున్నాము. దయచేసి మాతో కనెక్ట్ అయి ఉండండి. ప్రీపెయిడ్ గురించి తెలుసుకోవడానికి 1 నొక్కండి. కొత్త సేవలను కొనుగోలు చేయడానికి మరియు ఆన్లైన్ KYCకి సంబంధించిన సందేహాల గురించి తెలుసుకోవడానికి 2 నొక్కండి. ఎయిర్టెల్ వైఫై లేదా ఎక్స్ సేఫ్ కోసం 3 నొక్కండి. పోస్ట్పెయిడ్ గురించి తెలుసుకోవడానికి 4 నొక్కండి. ఎయిర్టెల్ DTH సేవల కోసం 5 నొక్కండి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కోసం 6 నొక్కండి. కేవలం సిల్వర్కు మాత్రమే. రిపీట్ చేయడానికి 0 నొక్కండి. ఇంటర్నెట్ పని చేయలేకపోవడం, ఇంకా కాల్ చేయలేకపోవడం, లేదా స్వీకరించలేకపోవడం, లేదా SMS లు సెండ్ చేయలేకపోవడం వంటి సంబంధించిన సమస్యలను ఫిర్యాదు చేయడానికి 1 నొక్కండి. డేటా బ్యాలెన్స్, టాక్ టైం బ్యాలెన్స్ మరియు వ్యాలిడిటీ, బెస్ట్ ఆఫర్స్, రీసెంట్ రీఛార్జీలు, 5G గురించి, థ్యాంక్స్ రివార్డ్స్ ఇంకా కూపన్స్ వంటి అకౌంట్ కి సంబంధించిన వివరాల గురించి తెలుసుకోవడానికి 2 నొక్కండి. సిమ్ పోగొట్టుకోవడం, సిమ్ చేంజ్ స్టేటస్ కోసం, సిమ్ అప్గ్రేడ్, హలో ట్యూన్, DND మరియు మీ మొబైల్ నంబర్ లేదా PUK గురించి ఫిర్యాదు చేయడానికి 3 నొక్కండి. ప్రీపెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్ కి మారడానికి, మీ నంబర్ను రీఛార్జ్ చేయడానికి, IVR భాషను మార్చడానికి లేదా అప్పీల్ ను రేస్ చేయడానికి 4 నొక్కండి. రిపీట్ చేయడానికి 0 నొక్కండి. మునుపటి మెనూ కొరకు 7 నొక్కండి. మెయిన్ మెన్యూకి వెళ్ళడం కోసం 8 నొక్కండి. ఒకవేళ డేటా సర్వీసెస్ లేదా ఇంటర్నెట్ సర్వీసెస్ ఉపయోగించలేకపోతే 1 నొక్కండి. ఒకవేళ మీరు కాల్ చేయలేకపోతే లేదా రిసీవ్ చేయలేకపోతే 2 నొక్కండి. SMS కు సంబంధించిన సమస్య కొరకు 3 నొక్కండి. రిపీట్ చేయడానికి 0 నొక్కండి. మునుపటి మెనూ కొరకు 7 నొక్కండి. మెయిన్ మెన్యూకి వెళ్ళడం కోసం 8 నొక్కండి. మా కస్టమర్ సర్వీస్ స్పెషలిస్ట్ తో మాట్లాడడానికి 9 నొక్కండి. నమస్కారం సార్, ఎయిర్టెల్ సౌత్ అన్నా నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఆ మొబైల్కి ఒక 4 days నుండి 5G ఇంటర్నెట్ సర్వీసెస్ రావట్లేదు సార్. 4 days నుండి డైలీ కంప్లైంట్ చేస్తున్నాను. నాకు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు అది ఎక్కడి వరకు వచ్చింది అనేది చెప్తారా? కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు? 4 days నుండి నేను ఇలానే కాల్ చేస్తున్నాను. మీరు చెక్ చేస్తే మీ డేటాలో ఉంటుంది ఈ నెంబర్ పైన ఉన్న కంప్లైంట్స్. చెక్ చేస్తున్నాను సార్ లైన్లో. లైన్లోనే సార్, నా తరఫున మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. మీరు ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఫేస్ చేస్తున్నారు సార్, అదే లొకేషన్లో ఉన్నారా? ఆల్ ఓవర్ లొకేషన్ సార్. 4G వస్తుంది కానీ 5G సడన్గా ఒక 4 days నుండి ఆగిపోయింది పూర్తిగా. ఓకే, నేను ఎయిర్టెల్ స్టోర్ కానీ వెళ్ళాను, అక్కడ కానీ అదే ఇష్యూ వాళ్ళకి చూపించాను. సాఫ్ట్వేర్ అప్డేట్ ఉందా సార్? లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు? అన్నీ చేసేసాను సార్. స్టోర్కి కానీ వెళ్ళి మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసేసి చూపించాను. వాళ్ళు కానీ ఏం చేయలేకపోయారు. ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని మెయిల్ పెట్టండి అంటే మమ్మల్ని తిడతారు. మమ్మల్ని 5G మా స్టోర్లోనే 5G రావట్లేదు అంటే మమ్మల్ని తిడతారు. మేము చేయలేము అని చెప్పి అలా చెప్పేస్తున్నారు సార్. ఓకే, ప్రజెంట్ మీరున్న లొకేషన్స్? నెల్లూరు. అక్కడ 5G వర్క్ అవుతుందా మీకు? అందరికి పర్టికులర్ మీ ఒక్క నెంబర్ పే ఇష్యూ ఉందా లేకపోతే మా ఒక్క నెంబర్కే? అదే కదా నేను చెప్పాను, నెల్లూరు స్టోర్లోనే అన్ని మొబైల్స్ పెట్టి చూడండి, ఈ నెంబర్కి రావట్లేదు ఎందుకు అంటే మీరు అట్లీస్ట్ బ్యాక్ అండ్కి మెయిల్ పెట్టండి అంటే వాళ్ళు ఏంటంటే మమ్మల్ని తిడతారు సార్, మా స్టోర్లోనే 5G మీరు రావట్లేదు మీ నెంబర్కి అంటే అని అలా అంటున్నారు.
మిమ్మల్ని తిడితే మమ్మల్ని ఏం చేయమంటారు, మాకు రావట్లేదు కదా అంటే వాళ్ళు ఏమీ రెస్పాన్స్ సరిగ్గా లేదు. సిమ్ రీప్లేస్మెంట్ చేసుకోండి అని చెప్పి సిమ్ రీప్లేస్మెంట్ చేశారు. కావాలంటే ఆ డేటా కానీ మీకు నా నెంబర్ మీద ఉంటుంది, నిన్నే ఆర్డర్ చేపించి చేయించారు. ఓకే, నా తరపు నుంచి నేను ఫీడ్బ్యాక్ అనేది తీసుకున్నాను. ప్రజెంట్ మీరు సార్ ఇంతకుముందు మీకు ఏ నెట్వర్క్లో ఉండే? జియోలో ఉన్నాయి. జియోలో మీకు 5G వర్క్ అయిందా? సూపర్గా. ఓకే, వర్క్ అయినప్పుడు ఏదైతే లొకేషన్ ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు అదే లొకేషన్ కదా, సేమ్ ఏమైనా లొకేషన్ షిఫ్ట్ అయ్యి వేరే నెట్వర్క్ అదేంటి వేరే లొకేషన్కి వెళ్ళి రావడం కానీ ఏమైనా చేశారా? అలా ఏం లేదు సార్, నేను ఇంట్లోనే ఉన్నాను, నాకు ఇంట్లో వర్క్ అందుకని. ఓకే, నేను క్లియర్ చేపిస్తాను సార్, ఎక్స్పర్ట్ అనేది చేస్తాను మీ నెంబర్పై. అంటే ఇష్యూస్ ఏమన్నా 5G ఇది అన్లిమిటెడ్ కాదు, మీకు వచ్చే 300 GB అని చెప్పి నిన్న నేను సెర్చ్ చేసి వెబ్సైట్లో అంతా చెక్ చేస్తూ ఉండింది. అది నిజమా? అన్లిమిటెడ్ ఇవ్వదా ఎయిర్టెల్? ఎయిర్టెల్ అన్లిమిటెడ్ సార్, దేంట్లో అర్థం కాలేదు మీరు అనేది. అంటే ఎయిర్టెల్ 5G అన్లిమిటెడ్ రాదు, అది వాళ్ళు 300 పెట్టుకున్నారే కానీ 300 GB అది వాళ్ళు ఇచ్చే పేరుకే అలా పెట్టుకున్నారు అని ఉండింది. నేను చెక్ చేశాను కానీ అది నిజమేనా? బట్ మీకు పర్ డే వచ్చేసి అన్లిమిటెడ్ అంటాం కదా సార్, దాంట్లో మీకు ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు పర్ డే అన్లిమిటెడ్. బట్ మీరు ఎక్కువ ఇంటర్నెట్ యూజ్ చేయని వాళ్ళు ఉంటారు కదా, అది చూపిస్తుంది అంతే. అది అంటే కానీ మనకు పర్ మంత్ యూజ్ చేసే 300 ఎంతైనా GB యూజ్ చేసుకోవచ్చు సార్. 300 అనే పర్టికులర్ లిమిట్ అనేది అవ్వదు. ఫెయిర్ పాలసీ FUP 300 GB పర్ 30 days అని ఉంది. అంతకు మించి వస్తే మీకు సస్పెండ్ అయిపోద్ది, మీకు ఇంకా రాదు 5G అని చూపిస్తుంది అని చెప్పి ఉండింది నేను చూసిన ప్రకారంగా డేటాలో. అంటే 300 GB కరెక్టే సార్, బట్ మీకు దాని తర్వాత కూడా ఇంటర్నెట్ అనేది వర్క్ అవుతుంది. అది 4G వస్తుంది కానీ నాకు 5G రావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పండి సార్, నేను 5G ఎంత వాడున్నాను మీ డేటాలో చూడండి. నా మొబైల్ నా నెంబర్ మీద 5G 300 GB ఎక్సీడ్ అయిపోయింది, తక్కువలోనే ఉంది సార్. ఉంది సార్. ఇంకా మీరు ఎంత యూజ్ చేస్తారంటే 111,209.65 MB యూజ్ చేశారు. 111,209 అంటే 1,00,000 చేంజ్, 1,11,200 అంటే 300 GB కన్నా తక్కువే కదా అది? తక్కువే అంటే అది కూడా ఎప్పుడు సార్ 8 నుంచి అంటే పర్ డే మీరు వచ్చేసి ఎంత యూజ్ చేస్తారు తెలుసా? 34,000 యూజ్ చేస్తారు. చేశాను కాదనట్లేదు. అవునవును, నేను చెక్ చేసి క్లియర్ అంటే సెప్టెంబర్ 24th 25 పోర్ట్ చేయించుకున్నాను. జియో టు ఎయిర్టెల్ పోర్ట్ చేయించుకున్నాను. ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఎంత వాడాను అనేది చెప్తారా? అది పర్టికులర్గా డేట్ చూపిస్తారు, ఓన్లీ మాకు 5 days మాత్రమే చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు బ్యాక్ అండ్ టీమ్కి మెయిల్ పెట్టాలంటే ఎలాగా? ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి? నాకు వారం రోజుల నుండి నేను కంప్లైంట్ చేస్తున్నాను. వాళ్ళు అడిగితే ఏమో మమ్మల్ని తిడతారు అని చెప్పి నేను చేసేసాను సార్. మీరైతే కంప్లైంట్ ఇచ్చారో నేను మీ ఫీడ్బ్యాక్ అనేది నేను పంపించాను, మెయిల్ కూడా చేశాను. ఆటోమేటిక్గా మీకు ఇష్యూ అనేది క్లియర్ అయిపోతుంది వితిన్ 24 hours. మీరు కరెక్టే సార్, మిమ్మల్ని నేను కాదనట్లేదు. 4 days నుండి ఇలానే చెప్తున్నాను. మీలాగే నాతో మాట్లాడే ఏజెంట్ ప్రతి ఒక్కరు రిప్రజెంటేటివ్స్ అందరూ ఇదే నేను ప్రియారిటీలో పెట్టాను, హై ప్రియారిటీలో పెట్టాను సార్. అందుకే ఇష్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రేపటి నుంచి ఇలాంటి మీకు ఇష్యూస్ అనేవి ఉండవు. ఒకవేళ 300 లిమిట్ అయిపోతే మీకు మా తరపు నుంచి బ్యాక్ ఎండ్ నుంచి కాల్ వస్తుంది సార్, మీకు ఒకసారి ఆన్సర్ చేసి మాట్లాడండి, ఓకేనా? ఓకే సార్, బట్ నాకు తెలియాలి కదా సార్, ఈ 300 GB నేను ఎంత వాడుతున్నాను, నా ఎయిర్టెల్ యాప్ అదే మీకు మా బ్యాక్ ఎండ్ నుంచి కాల్ వస్తుంది సార్, అందుకే మాట్లాడానని చెప్తున్నాను. రేపు ఒకవేళ రేపు ఈ టైంకి అలా రాకపోతే నన్ను ఏం చేయమంటారు? స్టోర్కి వెళ్ళిపోయి అక్కడ కంప్లైంట్ చేయమంటారా? మీకే ఇలా కాల్ రిప్రజెంటేటివ్స్కి ఫోన్ చేసి కంప్లైంట్ మళ్ళీ రైజ్ చేయమంటారా? చేయమని చెప్పండి. అక్కడ చేయమంటారా? మీకు కాల్ చేసి ఇలాగే ఒక రిప్రజెంటేటివ్ ఫోన్ చేసి బ్యాక్ అండ్ మెయిల్కి పెట్టండి, లేకపోతే ఏంటి నా పరిస్థితి అని చెప్పి అడగాల? ఒకవేళ మీకు రాకపోతే అవ్వకపోతే మా బ్యాక్ అండ్ టీమ్కి మేమే మీ కాల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం, ఓకేనా? ఓకే సార్, ఎందుకు ఇలా అడుగుతున్నా అంటే 1 రోజు 2 రోజులు కాదు సార్, నా వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు ఇంటర్నెట్ మీద చాలా యూసేజ్ ఉంది. ఇప్పుడు నేను మా ఇంట్లో జియో దాంట్లో వాడుకుంటా ఉన్నాను అంత వర్క్ అంతా. అవును, అసలు జియోలో నుండి ఎయిర్టెల్కి ఎందుకు మారానరా బాబు అన్నట్లు అనిపిస్తుంది. అది నాకు ఎంత ఇచ్చినా కానీ ఇలా ఏ రోజు నాకు ఇలా కాలేదు సార్. ఇది డే 1 నుండి ఇది. లేకపోతే మీకు ఎయిర్టెల్లో ఇంతే సర్వీసెస్ అంటే ఒక మాట చెప్పండి సార్, నేను జియోకి పోర్ట్ అయిపోతాను. ఆ 90 days అలాంటి ఆప్షన్లు చెప్పకండి మాకు. సర్వీసెస్ సరిగ్గా లేనప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? అంటే మిమ్మల్ని నేను ఏమీ అనట్లేదు, ఇవన్నీ నా ప్రాబ్లమ్స్ మీకు ఎయిర్టెల్ టీమ్కి చెప్తున్నాను, మీరు అని కాదు. అలా తప్పుగా అనుకోబాకు మళ్ళీ. నాకెందుకు ఇలా చెప్తున్నాను, మిమ్మల్ని నేనేం అనట్లేదు సార్. సారీ, మీకేమన్నా అనిపించుంటే మాత్రం సారీ సార్. ఓకే సార్, లేదు సార్, నేను చెక్ చేయించి ఇష్యూ క్లియర్ చేపిస్తాను, ఓకేనా?
ఓకే సార్, థ్యాంక్ యూ. నేను రేపు ఈ టైం లోపల చూస్తాను. ప్లీజ్ సార్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు ఇప్పుడు ఎవరికి అయితే తప్పకుండా చేస్తాను. ఈ ప్రాబ్లం ఎవరిని తప్పకుండా ట్యాగ్ చేస్తారో వాళ్ళని మెయిల్ చేయండి. ఎక్కడ సీసీలో పెట్టుకుంటారో యాడ్ పెట్టుకుంటారో మెయిల్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఓకే సార్, ఇంతకు మించి నేను రిక్వెస్ట్ చేయలేను, ఓపిక పోతుంది నాకు. నేను చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఎయిర్టెల్ సార్. హ్యావ్ ఎ నైస్ డే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎయిర్టెల్ అనేది 5G అన్లిమిటెడ్ కాదు, అది 300 GB మాత్రమే ఇస్తుంది. దట్టు 5Gలో ఉన్నప్పుడు 4G అనేది ఫస్ట్ యూజ్ చేసేసుకుంటుంది. ఇలా చేసుకుంటే మనకే ప్రాబ్లం. 5G ఏరియా లేనప్పుడు 4Gలో మనం డేటా అనేది మళ్ళీ అగైన్ వేసుకోవాలి, ఒక 20 రూపీస్ పెట్టుకొని. అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అలాగే వీళ్ళ దగ్గర నుండి కస్టమర్ సర్వీస్ అనేది ప్రాపర్గా లేదు. అలాగే స్టోర్ సర్వీసెస్ అనేటివి కానీ వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వరు. అలాగే మనం సోషల్ మీడియాలో కంప్లైంట్ చేసినా కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇవన్నీ నా పర్సనల్గా నేను ఒక 1 మంత్ యూస్ చేసి ఇన్ని ప్రాబ్లమ్స్ అనేటివి నోటీస్ చేశాను. అలాగే వీళ్ళ మెయిన్ పాయింట్ ఏంటంటే మిస్లీడింగ్ చేస్తున్నారు. హిడెన్ పాలసీస్తో అవి ఓపెన్గా చెప్పకుండా మనం రీఛార్జ్ చేసుకునే ప్యాక్స్లో ఇప్పుడు 349 దగ్గర 5G అన్లిమిటెడ్ అని పెట్టే బదులు వాళ్ళు 5G అన్లిమిటెడ్ విత్ 300 GB లిమిటెడ్ పర్ మంత్ అని చెప్పి వేసుకోవాలి. వాళ్ళు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. అసలు వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ అని లేదు. కస్టమర్స్ని వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు, తెలిసినట్లే మిస్లీడ్ చేస్తున్నారు. మనం తెలియకుండా మోసపోతున్నాం అవన్నీ తెలియక. సో ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అవుద్దని చెప్పి అనుకుంటున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఎంతో కొంత యూజ్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి, వాళ్ళకి ఎయిర్టెల్ యొక్క మిస్లీడింగ్ స్కామ్ అనేది తెలుస్తుంది. సో జియో అనేది ఎంత బెటరో కంపేర్ టు ఎయిర్టెల్ అని కానీ వాళ్ళకి తెలుస్తుంది. ఓకే దెన్, బాయ్.